తెలంగాణ మంత్రివర్గ విస్తరణ డైలీ ఎపిసోడ్ను మించిపోతుంది. ఇదిగో లిస్ట్, అదిగో ముహూర్తం అంటూ ఊరిస్తున్నారు తప్ప పదవులు పంచింది లేదు. అది కాస్త ముందు నొయ్యి వెనుక గొయ్యలా తయారైంది. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల కోసం అధికార పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అసలు పార్టీలో ఎందుకింత గందరగోళం? అధిష్టానం మనసులో ఏముంది? పార్టీ హైకమాండ్ ఎలాంటి ఆలోచన చేస్తుంది? అసలు క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉంటుందా లేదా? ఉంటే ఛాన్స్ దక్కేది ఎవరికి? డైలీ సీరియల్ల టీ క్యాబినెట్ విస్తరణ. మంత్రి పదవుల కోసం ఎదురుచూపులు. ఏఐసీసీ పెద్దలకు జానారెడ్డి లేఖ. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉగాది తర్వాత అంటూ ఊరించారు. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అంటూ ఓదరగొట్టారు. అయితే ముహూర్త సమయం సమీపిస్తోన్న ఆ ఊసే లేదు. కాంగ్రెస్ నేతల మౌనం చూస్తుంటే విస్తరణ ఇప్పట్లో ఉంటుందా ఉండదా అనే డౌట్ తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో మెయిన్ డిబేట్ పాయింట్ గా మారింది. దీంతో మంత్రివర్గ విస్తరణపై జాతీయ నాయకత్వం ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణపైన సీరియస్ గా డిస్కషన్ చేసిన జాతీయ నాయకత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మంత్రివర్గ విస్తరణపైన ఆచితూచి వ్యవహరించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటిపోయింది. 2023 డిసెంబర్లో ప్రభుత్వం కొలువైనప్పుడు ఏర్పాటైన మంత్రివర్గమే ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు అనే మాట వినిపించింది. కానీ పలు రాష్ట్రాల్లో ఎన్నికలు రావడంతో అది కార్యరూపం దాల్చలేదు. అప్పటి నుంచి సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఆశావహులు 1000 కళ్లతో వెయిట్ చేస్తున్నారు. రోజుకో అప్డేట్, లీకుల మీద లీకులు, జాబితా రెడ్డి అంటూ గాసిప్పులైతే వినిపిస్తున్నాయి. కానీ ప్రమాణ స్వీకార వేదిక ఇప్పటివరకు అలంకరణకు నోచుకోలేదు. మరోవైపు సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే కేబినెట్ కూర్పు ఉండాలని ఇప్పటికే పలువురు నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుండి మాదిగలకు అవకాశం కల్పించాలని ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గం నుండి కేబినెట్లో లంబాడీలకు అవకాశం కల్పించాలని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు సీఎంకు విన్నవించారు. ఏకంగా కొంతమంది నేతలు ఢిల్లీ వెళ్లి తమకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని, తమ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదని ఏఐసీసీకి చెప్పారు. అంతేకాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఏఐసీసీకి లేఖ కూడా రాశారు. ఒకానొక దశలో ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే చర్చ కూడా జరిగింది. కానీ ఉగాదిన ఎలాంటి మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఇప్పుడు అందరి దృష్టి ఏప్రిల్ పైనే పడింది. ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని పేర్లు తెర మీద కూడా వచ్చాయి. వారికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని లీక్ కూడా అయింది. దీంతో మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న ఆశావహులు అప్రమత్తమయ్యారు. తమకు కూడా ఒకే ఒక్క ఛాన్స్ అంటూ పార్టీ పెద్దలపైన ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు సీనియర్ నేత జానారెడ్డి కూడా ఇప్పటికే ఏఐసీసీ పెద్దలు కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలకు లేఖ రాశారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ఇప్పటివరకు ప్రాధాన్యత లేదు. మంత్రివర్గ విస్తరణలో ఆ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించి మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీంతో జాతీయ నాయకత్వం మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు చేయాలా, ఇంకా మరికొన్ని రోజులు వేచి చూడాలా అనే ఆలోచనలో పడిందట. ఎందుకంటే ఓవైపు సామాజిక సమీకరణాలు కూర్పు ఉండాలని రాహుల్ గాంధీ ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల ముందు బీజేపీ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవులిస్తామని గతంలోనే హామీ ఇవ్వడం. ఇంకోవైపు మంత్రివర్గంలో తమ జిల్లాలకు ప్రాధాన్యత లేదని, తమ జిల్లాలకు మొదటి ప్రాధాన్యతగా మంత్రివర్గ విస్తరణలో చోటు ఇవ్వాలని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ నేతలు కోరుతున్నారు. దీంతో ఏఐసీసీ ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉందనే టాక్ బలంగానే వినిపిస్తోంది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడం, మంత్రివర్గంలో 6 మంత్రి పదవులు మాత్రమే ఖాళీగా ఉండడంతో మంత్రివర్గంలో కొందరికి చోటు దక్కినా చోటు దక్కని నేతల నుంచి అసంతృప్తి రాజుకుంటుందనే భావనలో ఢిల్లీ పెద్దలు ఉన్నారట. దీంతో
మంత్రివర్గ విస్తరణ చేయకపోతే ఇంకా చేయటం లేదనే విమర్శలు వస్తాయి. ఇంకోవైపు మంత్రివర్గ విస్తరణ చేస్తే పార్టీలో అసంతృప్తి పెరుగుతుంది. ఎలా చేస్తే పరిష్కారం లభిస్తుందనే అంతర్మథనంలో జాతీయ నాయకత్వం పడిందని హస్తం వర్గాల్లోనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద తెలంగాణ కేబినెట్ విస్తరణకు నిత్యం ఏదో ఒక గండం అడ్డుపడుతూ వస్తోంది. మంత్రివర్గ విస్తరణ కోసం నేతల్ని ఏకతాటిపైకి ఏ విధంగా తీసుకొస్తుంది? వీటన్నింటినీ దాటుకుని మంత్రివర్గ విస్తరణ ఉంటుందా, లేదంటే షరామామూలే అన్నట్లు మరోసారి వాయిదా పడుతుందో వేచి చూడాల్సిందే.